అల్లు అర్జున్ అన్న కొత్త థియేటర్లో ఉన్నటువంటి లెజెండరీ డైరెక్టర్ ఫొటోస్ అనమాట. దీంట్లో చూసుకున్నట్లయితే చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, కానీ మన ఆర్జీవీ లేడు. ఇది నన్ను బాగా బాధ పెట్టింది అనమాట. ఓకే, ఆర్జీవీకి మెగా ఫ్యామిలీకి పడదు, నేను దీన్ని అయితే పెద్దగా పట్టించుకోను, కానీ ఉండాలన్నమాట. ఆయన చూసుకున్నట్లయితే ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ అనేటటువంటిది గుర్తుంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్ లేరు, ఆ తర్వాత ఈవీవి లేరు, ఎస్వి గారు కూడా. ఈ విధంగా లెజెండరీ డైరెక్టర్ అనేటువంటి చాలా మంది లేరు అని చెప్పి నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఫ్రెండ్స్, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే చాలా మంది హీరోస్ పేర్లు అయితే పెట్టడం జరిగింది. ఈ హీరో ఉన్నాడు, ఆ హీరో ఉన్నాడు అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో పెట్టడం జరిగింది. ఫస్ట్ ఈ పోస్ట్ ఓపెన్ చేయగానే చిరంజీవి అనేటటువంటి పేరు అయితే ఓపెన్ అవుతుంది, కనపడుతుంది మనకి. అంటే చిరంజీవి గారు ఇస్ ఏ లెజెండరీ అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం. అందుకే చిరంజీవి గారి పేరు హైలైట్గా పెద్దగా అయితే పెట్టారు. కింద చూసుకున్నట్లయితే కొద్దిగా కిందకు వస్తే పవన్ కళ్యాణ్ పేరు, ఆ కొద్ది కిందకు వస్తే అల్లు అర్జున్ పేరు, మళ్ళీ కొద్ది కిందకు వస్తే రామ్ చరణ్ పేరు, ఆ తర్వాత ప్రభాస్ పేరు. సో వీళ్ళంతా కూడా ఒకటే. ఆల్రెడీ ప్రభాస్కి, రామ్ చరణ్కి, అల్లు అర్జున్కి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏందని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మన కమల్ హాసన్ అనేటటువంటి పేరు కానొస్తుంది, పక్కనే మన ఎన్టీఆర్ తారక్ అన్న పేరు కానొస్తుంది అనమాట. సో తమిళనాడుకు చూసుకున్నట్లయితే కమల్ హాసన్ ఉన్నాడు, మన టాలీవుడ్కు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న ఉన్నాడు అనేటటువంటి చెప్పడం మెయిన్ థీమ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇందులో కొంతమంది హీరోల పేరు కూడా లేదు. ఆ డైరెక్టర్ ఇష్యూ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసా, బాగా ట్రోల్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ ఉంది, కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.